హలో అండి, అందరికీ మన ఛానల్కి స్వాగతం. సో ఈరోజు ఆ, మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ కింగ్ ఆఫ్ స్వీట్స్. తెలుసు కదా, బాదుషా. సో వీడియోలో కనిపిస్తుంది కదా, మంచి యమ్మీ యమ్మీ క్రిస్పీ క్రిస్పీ సాఫ్టీ సాఫ్టీ బాదుషాలు. సో మీరు చూస్తున్నట్లుగానే క్రిస్పీగా ఉన్నాయి, యమ్మీగా ఉన్నాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో ఛాలెంజింగ్ ఏంటి అంటే, జనరల్గా అందరూ ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం, బాదుషా చేసినప్పుడు లోపల ఉడకలేదు ఉడకలేదు అంటారు. కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి, అందుకే చెప్తున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూడండి, మీకు ఆ టెక్నిక్స్ అన్నీ అర్థమవుతాయి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలాగే బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడ నేను 1 కప్పు మైదా పిండి తీసుకున్నానండి. 1 కప్పు మైదాకు 1.5 కప్పు చక్కెర కావాల్సి ఉంటుంది. అదే కప్పుతో, ఏ కప్ అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు చక్కెర, ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్. బటర్ మనకు రూమ్ టెంపరేచర్లోకి రావాలి, అందుకే ఒక 10 నిమిషాల ముందే తీసి బయట పెట్టేసేయండి. తర్వాత చిటికెడు ఉప్పు, ఒక 3/4 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, డీప్ ఫ్రైకి ఆయిల్. సో ఇక్కడ ఫస్ట్ నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను. గిన్నెలోకి మనం ఇందాక చూపించిన నేను 1 కప్ ఆఫ్ మైదా షిఫ్ట్ చేసుకున్నానండి. సో దీంట్లో ఇందాక చూపించిన చిటికెడు ఉప్పు, తర్వాత మన బేకింగ్ పౌడర్, 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే మన బటర్. సో బటర్ ఏంటి అంటే, రూమ్ టెంపరేచర్లోకి వస్తే మీకు కలపడం ఈజీగా ఉంటుంది. నేను కొంచెం ఇంకా రూమ్ టెంపరేచర్లోకి రాలేదు, అందుకే కొంచెం ఇక్కడ కష్టపడుతున్నాను. కాబట్టి మీరు ఒక 10 నిమిషాల ముందే తీసి పెట్టుకోండి. బటర్ వేయడం వల్ల చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట బాదుషాలు. కాబట్టి బటర్ వేసాక ఇంకోటి ఏంటి అంటే, వెంటనే నీళ్ళు వేసి కలపొద్దండి. ఫస్ట్ ఆ బటర్ పిండికి అంతా తగిలేలాగా ఫస్ట్ కలుపుకోండి. దాని తర్వాత నీళ్లు చిన్న చిన్నగా చిలకరించి వేసుకొని మనము పిండి తయారు చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే, నీళ్లు వేసేటప్పుడు జాగ్రత్త. బికాజ్ ఆల్రెడీ బటర్ ఉన్నందుకు అది కరుగుతుంది. కరిగి తొందరగా నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది పిండి. కాబట్టి చాలా తక్కువ తక్కువ నీళ్లు పోసుకొని మెల్లిగా కలుపుకోండి. ఇలాగా. సో కలిపేటప్పుడు కొంచెం బ్రష్ చేసి కలుపుకోండి. సో మన పిండి రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇది పర్టికులర్ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. సో దీన్ని మనం ఇంకా షుగర్ సిరప్ చేసుకోవాలి. అందువల్ల ఒక 10 నిమిషాలు పక్కన పెడుతున్నాను. రెస్టింగ్ టైం అలాగేం అవసరం లేదు, ఒక 10 మినిట్స్ పడుతుంది. పక్కన పెట్టేశాను. పెద్ద కడాయిలో నేను షుగర్ వేసుకున్నాను. 1.5 కప్పు షుగర్కి ఒక 1/2 కప్పు నీళ్ళు పోసి దీన్ని షుగర్ సిరప్ కానివ్వాలి. ఇది తీగ పాకం రావాలండి. స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటాం కదా, తీగ పాకం రావాలి. కాబట్టి దీన్ని బాగా బాయిల్ కానిద్దాము. సో ఈ సిరప్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము బాదుషాని దీంట్లోకి వేసుకోవాలన్నమాట. కాబట్టి మన బాదుషా చేసే ప్రాసెస్ని ఇప్పుడే ఇనిషియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక 10 నిమిషాల్లో షుగర్ సిరప్ రెడీ అవుతుంది, 15 నిమిషాలు అది చల్లగా కూడా అవుతుంది. మన బాదుషా కావడానికి ఇంకో 15-20 నిమిషాలు పడుతుంది. కాబట్టి నేను పక్కన బాదుషా చేసే ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇంకో కడాయిలో నేను నూనె పోసుకుంటున్నాను. నూనె ఎక్కువ పీల్చదు, భయపడొద్దండి. బట్ ఏంటి అంటే, నూనె అయితే ఎక్కువ పోసుకోవాలి. ఎందుకు అంటే, మన బాదుషా వేసినప్పుడు ఫస్ట్ పోయి కింద నిలబడతాయి అనమాట. అది మెల్లిగా తేలి పైకి రావాలి. అదంతా మనకు లెక్క తెలియాలి అంటే కొంచెం నూనె ఎక్కువ కావాలి దీనికి. కాబట్టి నూనె ఒక హాఫ్ కడాయి వరకు నేను పోసుకున్నాను. ఇంకొక ప్రత్యేకమైన విషయం, మొత్తం సిమ్లో పెట్టే చేసుకోవాలండి. నేను ఇప్పుడు సిమ్లో పెట్టాను స్టవ్. తర్వాత మన పిండిని తీసుకున్నాను. పిండిని మీరు రుద్దకూడదు, ఐ మీన్ ప్రెషర్ వేసి రుద్దకూడదు. కాబట్టి అది వాడొద్దండి, ప్రెస్ చేసే రోలర్. అలాగే కింద ఏ పిండి వేయనక్కర్లేదు. నేను మీకు చూపిస్తున్నాను కదా, దీన్ని పొరలు పొరలుగా రావడం కోసం ఇలాగా చేసుకోవాలి. దానిపైన ఒకసారి, దానిపైన ఒకసారి. మీకు ఇలా చేసుకోవడం చేతితో ఇబ్బందిగా ఉంటే ఏం లేదు, జనరల్గా ఒక ఒక పెద్దగా చేయండి. మళ్ళీ మన కత్తి తీసుకోండి, ఇలాగ ఒక 4 పోర్షన్స్ వేసి మళ్ళీ 4 పోర్షన్స్ ఒక దాని మీద ఒకటి పెట్టేయండి. ఇలాగ మీకు ఎంత ఓపిక ఉంటే అంతసేపు, అంతసేపు అంటే ఒక 5 to 10 మినిట్స్ అనమాట. సో ఎంత ఎక్కువ చేసుకుంటే మీరు అంత మంచిగా పొరలు వస్తాయి. మీరు స్వీట్ షాప్లో చూసిన బాదుషాలు చూసారు కదా, ఇలాగ పొరలు కనపడుతున్నాయి కదా మీకు, ఇలాగా. సో ఇవి రావాలంటే ప్రెషర్ ఎక్కువ పెట్టకూడదు. జస్ట్ ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఇలాగ వేస్తూ చేసుకోవాలన్నమాట. వన్స్ అది అయ్యాక నేను ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. దీన్ని రౌండ్గా చేసి మనం పొడవుగా చేసుకుంటున్నాను.
సో గమనించారు కదా, నేను రోలరే యూజ్ చేయలేదు, అంతా చేత్తోనే చేశానండి. సో మన బాదుషా సైజులో చిన్న చిన్న పోర్షన్స్గా నేను కట్ చేసుకుంటున్నాను. మీకు ఇప్పుడు ఇది చూడడానికి కొంచెం చిన్నగానే కనిపిస్తుంది, బట్ మనము ఆ, ఉడికించి ఫ్రై చేసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ షుగర్ సిరప్లో వేసి అంతా తీసేటప్పటికి ఇది కరెక్ట్ సైజ్ వస్తుంది. సో ఇలాగ దీన్ని కూడా కావాలంటే ఒకసారి రెండు సార్లు ఇలాగ మడత పెట్టుకోవచ్చు మీరు. ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ రౌండ్ చేసి మధ్యలో ఒకసారి ఇలాగా ప్రెస్ చేయాలి. చూసారు కదా, దాన్ని మళ్ళీ తిప్పి ప్రెస్ చేయాలి, మళ్ళీ తిప్పి ప్రెస్ చేయాలి. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే మళ్ళీ తిప్పి తిప్పి రెండు మూడు సార్లు, ఒక థర్డ్ టైం ఫోర్త్ టైం మీకు ఒక ఎయిర్ బబుల్ ఫీల్ అవుతుందన్నమాట వేలికి మీరు ప్రెస్ చేసేటప్పుడు. అలా ఫీల్ అయ్యింది అంటే మీ బాదుషా కరెక్ట్గా అవుతుంది అని అర్థం. లోపల మీకు లేయర్స్ ఫామ్ అయ్యాయి, బాగా ఉడికిపోతుంది అని అర్థం అనమాట. ఇంకోసారి చూపిస్తాను చూడండి. మనం ఇలాగ రౌండ్ చేసుకొని మిడిల్లో చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. సో సేమ్ ప్లేస్లో మళ్ళీ తిప్పి ప్రెస్ చేయాలి ఇలాగా. సో థర్డ్ టైంకే నాకు ఎయిర్ బబుల్ ఫీల్ అవుతా ఉందన్నమాట అలాగా. సో ఇలాగా నేను మిగిలిన బాదుషా అన్నిటిని రెడీ చేసి పెడుతున్నాను. చూసారు కదా, మనకి ఒక ఒక కప్పు మైదాకి ఆల్మోస్ట్ 10 బాదుషాల దాకా వచ్చాయి. మీకు ఇందాక చెప్పిన విషయం గుర్తుంది కదా, సిమ్లోనే పెట్టి ఆయిల్ని వేడి చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయింది అంతేనండి. సో మీరు చూసారంటే చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అయ్యాయి. ఇంకోటి ఏంటి అంటే మీరు వేలు పడితే మీరు మేనేజ్ చేయగలిగిన వేడి, ఒక గోరువెచ్చని వేడి అంతే. ఆ వేడిలో ఉన్నప్పుడే మనము మెల్లిగా మన బాదుషాలని వేసేయాలి. సో వేసాక మీకు ఇంక కరెక్ట్గా చెప్పాలంటే మీకు ఏం పని లేదు. ఒక 5 నుంచి 8 నిమిషాల దాకా అసలు ఏం పని లేదనమాట. జస్ట్ దీన్ని చూసుకుంటూ ఉండడమే, అది పొంగి వస్తుందా లేదా అనేది. బాదుషాలో మెయిన్ ఏంటి అంటే మీరు ఈ ఈ లోపల మన గిన్నెకి బాటమ్కి వేసిన బాదుషా పైకి పొంగి వచ్చింది అంటే దాని అర్థం దాని బ్యాక్ సైడ్, అదైతే మన గిన్నె సైడ్ సగం దాకా కుక్ అయ్యింది అని అర్థం. అప్పుడు మనం తిప్పేసుకోవాలి. చూసారు కదా, ఇలాగే జస్ట్ ఇలాగే మనం వదిలేసేయాలి. సో మెల్లిగా బబుల్స్ బబుల్స్గా అది పైకి వస్తూ వేడికి కుక్ అవుతుందన్నమాట. సో మీన్ వైల్ మన షుగర్ సిరప్ చూద్దాము. చూసారు కదా, షుగర్ సిరప్ బాగా దగ్గరికి పడి బాగా స్ట్రింగ్ కన్సిస్టెన్సీ. మీకు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఒక 2 3 డ్రాప్స్ వేసారంటే మీరు వాటర్లో అది కరగదు. ఇలా కరగకుండా ఒక సాలిడ్గా నిలబడింది అంటే అది మన కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఆఫ్ చేసేయండి. సో ఈ థిక్నెస్ ఉంది కాబట్టి ఈ థిక్నెస్ మీకు మినిమం 10 to 15 మినిట్స్ ఖచ్చితంగా ఈ వేడి ఉంటుంది. ఆ 20 to 15 మినిట్స్లో మనకు మన బాదుషాలు కూడా అయిపోతాయి అన్నమాట. చూసారా, మెల్లిగా బుడగలన్నీ ఫామ్ అయ్యాయి, మన బాదుషాలన్నీ పైకి తేలొచ్చాయి. సో మీకు మీరు స్పూనో ఫోర్కో పెట్టి మీకు తిప్పేటప్పుడు మీకు అర్థమవుతుందనమాట. డౌన్ పార్ట్ అంతా కొంచెం ఉడికినట్లు అనిపిస్తుంది. సో బాదుషాలో ఏంటంటే మెయిన్గా మధ్యలో ఉడకడం అండి, ఈ లేయర్స్ ఫామ్ కావడం. ఈ లేయర్స్ ఫామ్ కాకపోతే మీకు సిరపు షుగర్ సిరప్ లోపలికి వెళ్ళదు, లోపలికి వెళ్ళకపోతే మీకు ఉడకదు. సో అందుకనే ఇలాగే చేసుకోవాలి. జస్ట్ టైం ఫ్యాక్టర్ ఒకటే అనమాట. నీట్గా కుక్ అవుతుంది చూసారా. ఇలాగే మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క టర్న్కి 5 5 మినిట్స్కి, ఒక 3 3 మినిట్స్కి ఇలాగా మీకు ఒక గోల్డెన్ బ్రౌన్ వస్తూ ఉంటుంది, తిప్పేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆల్మోస్ట్ నేను ఇప్పటికి ఒక 3 4 టైమ్స్ తిప్పేశాను. సైజ్ కూడా పెరిగింది చూసారా మన బాదుషాది. జనరల్గా మనం చేసినప్పుడు చాలా చిన్నగా కనిపించాయి. మీరు ఇటు చూసారంటే మీకు లేయర్స్ కూడా కనపడుతున్నాయి కదా, చిన్న క్రాక్స్ లాగా. సో ఇది యాక్చువల్గా మంచి సైన్ అనమాట. ఇలా అవుతున్నాయి అంటే మన బాదుషా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అని అర్థం. సో మంచి గోల్డెన్ బ్రౌన్ అయినాయండి. సో తీసేటప్పుడు అన్నీ ఒకేసారి తీయొద్దండి, రెండు రెండుగా తీసుకొని షుగర్ సిరప్లో వేయండి. ఎందుకంటే ఈ వేడి మీద మనం వేసిన వెంటనే ఒకసారి ముందుకు వెనక్కి తిప్పాలన్నమాట. సో అలా అయినప్పుడే దానికి లోపలికంతా షుగర్ సిరప్ వెళ్తుంది ఇలాగా. సో వేసిన వెంటనే ఒకసారి వెనక్కి తిప్పేయాలి, మళ్ళీ ముందుకు తిప్పేయాలి, మళ్ళీ ఒక 1 మినిట్. సో ఇలా తిప్పేసుకుంటే 1 మినిట్ కూడా కాదు, ఒక 30 సెకండ్స్ సరిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో రెండు అలాగా. సో ఇలాగే ఒక్కొక్కటో రెండు రెండో లేదంటే మూడు మూడో మీ సిరప్ని బట్టి. నేను మంచి వెడల్పు గిన్నె తీసుకున్నారంటే మీరు షుగర్ సిరప్కి మీరు ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఒక 2 2 3 3 వేసినా కూడా ప్రాబ్లం ఉండదు ఇలాగా. సో ఇలాగే మన బాదుషాలన్నిటిని తీసేసుకుందాము. సో బాదుషాలన్నీ రెడీ అయ్యండి. వన్స్ ఇలా వేసాక మీరు బాగా షుగర్ సిరప్ పైనుంచి అంతా వేసాక ఒక 15 to 20 మినిట్స్ వదిలేయాలి. మీరు చూసారంటే ప్రతి బాదుషాకి మనకు ఒక చిన్న క్రాక్స్ కనపడుతున్నాయి కదా, ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్. లోపలంతా ఖచ్చితంగా ఉడికిందని అర్థము. సో ఇప్పుడు 15 20 నిమిషాలు అయిందండి. బాగా చల్లగైన మన బాదుషాలు రెడీ. ఇది మీకు
ఒక 5 days to 7 days 1 week వరకు మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం గట్టిగా అవుతాయి, యాజ్ యూజువల్ కదా, మన ఆయిల్ తర్వాత షుగర్ సిరప్ అన్నీ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం గట్టిగా అవుతాయి. చూసారా ఎంత యమ్మీగా కనబడుతుందో, మీకు విరగొట్టి చూపిస్తాను చూడండి లోపల ఎంతవరకు కుక్ అయిందో మీకే తెలుస్తుంది. అరే వా, చూసారా లేయర్స్ కూడా ఫామ్ అయ్యాయి. షుగర్ సిరప్ ఎంత డీప్గా లోపలికి వెళ్ళిందో మీకు అర్థమవుతోంది కదా, ఆ మెరుపు అంతా అది షుగర్ సిరప్ అనమాట. సో మన యమ్మీ యమ్మీ క్రిస్పీ క్రిస్పీ టేస్టీ టేస్టీ సాఫ్టీ సాఫ్టీ బాదుషా రెడీ అయింది. సో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో, తప్పకుండా ట్రై చేయండి. యాక్చువల్గా ఇది నా పర్సనల్ ఫేవరెట్ రెసిపీ అనమాట, స్వీట్ ఐటమ్. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. గివ్ ఎ ట్రయల్ దోస్ హూ హ్యావ్ ట్రైడ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు, వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు, బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.